కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మినీ భారత్ అయినా గుర్తుపట్టని మనిషి లేడు. నా గురించి A responsible citizen of any country has to talk about politics as a social responsibility. అంటే బాధ్యత గల పౌరుడు ఏ దేశానికి చెందిన వాడైనా కానీ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం అనేది వాళ్ళ సామాజిక బాధ్యత అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ మాట చెప్పాడు ఒక మహాకవి. భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చేది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడే నాయకుడు. సో ఇప్పుడు మనకు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల పరీక్ష జరగబోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంట్ స్థానాలకు గాను. సో ఈ ఎన్నికలో అత్యధికంగా సీట్లు పొందిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. దాంట్లో భాగంగా ఈ 543 స్థానాలలో ఒక్క సెగ్మెంట్ మాత్రం భారతదేశంలోనే అతిపెద్ద సెగ్మెంట్. మినీ భారత్ అంటారు, కొందరు మినీ ఇండియా అంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ సెగ్మెంట్, ఆ నియోజకవర్గం దేశంలోనే పెద్ద నియోజకవర్గం. సో 543 స్థానాలలో 542 స్థానాలు ఒకలా చూస్తారు, కానీ ఈ ఒక్క సెగ్మెంట్ మాత్రం మరోలా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్నత్వంలో ఏకత్వం, అదే మన భారత తత్వం. సో మినీ భారత్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రముఖంగా ఎందరో మంది వ్యక్తులు పోటీ చేస్తున్నారు. అందులో ప్రథమంగా మనము ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అతను కోవిడ్ సమయంలో నిరంతరం రోగుల పర్యవేక్షణలోనే గడిపాడు. అందరికీ అందుబాటులోనే ఉన్నాడు. భీకర పోరాటం, కోవిడ్తో యుద్ధంలో నేను సైతం మంత్రిని కాదు, ఒక సైనికుడు లాగా పనిచేశాడు. కంచుకోట లాంటి తన నియోజకవర్గంలో తను ఓటమి రుచి చూశాడు. ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు మదన పడుతున్నారు, శోభిస్తున్నారు. మా వ్యక్తిని మేము ఎలా ఓడగొట్టుకున్నాము అనేసి బాధపడుతున్నారు. అసెంబ్లీ ఓటమి తేరుకోక ముందే తనకు పరీక్షలాగా పార్లమెంట్ ఎన్నికల ఎగ్జామ్స్ వచ్చాయి. అతను నిత్యం ప్రజలతోనే ఉండే వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి మనిషి నా మనిషి అని భావించే వ్యక్తి. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఆదరించే వ్యక్తి. మీకు ఇప్పటికే అర్థమైపోవాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఈటల రాజేంద్ర గారు. సో ఇంతగా చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణం, ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలు చాలా చైతన్యవంతులు అండ్ లిటరసీ రేట్ ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్. ఎప్పుడైనా వాళ్ళ సొంత నియోజకవర్గం, వాళ్ళ కంచుకోటలో ఓటమి చూసినప్పుడు ఆదరించే నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓటమి రుచి చూపించినప్పుడు ప్రశ్నించే గొంతు ఆగిపోయినప్పుడు ప్రశ్నించే గొంతుని కాపాడుకోవాలని కోరుకునే పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్. నిరంతరం ప్రజా సేవలో ఉండే వాళ్లకు ప్రాణం పోసే పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్ నుంచి మనకు ప్రముఖంగా వ్యక్తులు పోటీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రజానాయకుడు, నిరంతరం ప్రజలతో మమేకమై
ప్రజలతో అందుబాటులో ఉండే నాయకుడు ఈటల రాజేందర్ గారితో మనము వరుత్ ఎల్పిడిఓ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు ప్రజానాయకుడు, ప్రశ్నించే గొంతు, నిరంతరం ప్రజలకు నేను సైతం మీ ఇంట్లో ఒక వ్యక్తిలా ఉంటాననేసి చాటు చెప్పే వ్యక్తి. ఒకసారి ఎన్నికలు అయిపోగానే ముఖం చాటేసే వ్యక్తి కాదు, ప్రజలతోనే ఉండే వ్యక్తి. అతనితో మనము మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు ముచ్చటించి నియోజకవర్గంలో ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్. వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రముఖంగా ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మనం నమస్కారం సార్. సార్, ప్రస్తుతం మన మల్కాజ్గిరి సెగ్మెంట్ లో మీరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మతస్థులు, భిన్న మతస్థులు, భిన్నత్వంలో ఒక మినీ భారతదేశం ఉన్నది. వెళ్తున్న క్రమంలో మీకు ఎదురవుతున్నటువంటి ఓటర్స్ యొక్క నాడి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మినీ భారత్ అయినా అనేక వర్గాల సమానమైన చాలా బాగా అనిపిస్తుంది. 20 సంవత్సరాలుగా నేను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూసుకోండి సార్. నేను కూడా 30 ఏళ్ళుగా ఇక్కడనే శ్రీనివాసంతో ఉన్నవాడిని కాబట్టి ఇవాళ నేను గుర్తుపట్టని మనిషి లేడు, నా గురించి పరిచయం మనిషి లేడు. ఏ ఇంటికి పోయినా గొప్ప ఆదరణ మాత్రం. ముఖ్యంగా ఏంటంటే మేము వెళ్ళిన క్రమంలో, మేము చూస్తున్నటువంటి క్రమంలో ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా కానీ కూడా వ్యక్తి ముఖ్యం, పార్టీలు కులాలు అన్ని కాకుండా వ్యక్తి ముఖ్యము. ఆ వ్యక్తిని తెలుసుకోవాలనేసి చాలా మంది ప్రజలు ముందుకు వస్తున్నారు, నేను బాగా గమనించాను. మీకు ఎలా అనిపించింది సార్? మొదటగా దేశవ్యాప్తంగా గొప్పతనం మోడీ గారి గొప్పతనం. నాకు కూడా 24 ఏళ్ళ దానికి యాడ్ కావచ్చు, అన్ని కలగలిసి ఉన్నాయి. ఒక్క నేనే ఇది కాకుండా చరిష్మా. సో ముఖ్యంగా ఏంటంటే సార్, మల్కాజ్గిరి ప్రజలు చాలా చైతన్యవంతులు, ఆచితూచి ఓటేస్తారని మేము ఆశతో ఉన్నాము. మీరు లక్ష్యంగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ఎవరికి వేసినా కానీ కూడా పర్వాలేదు, అది మీ ఓటు అనేది మీ హక్కు. సో దాంట్లో భాగంగా మీరు ఆలోచించుకునేసి మీ యొక్క ఓటు విలువని తెలుసుకునేసి ఓటు వృధా కాకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలనేసి తెలిపే ప్రయత్నం కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. సో వరుత్ ఎల్పిడిఓ అంటే డ్రైవింగ్ డిసెబిలిటీ ఇన్ ద సొసైటీ టువర్డ్స్ ఎబిలిటీ. ప్రజల పక్షాన ఒక ప్రశ్నించే గొంతు, అంటే ప్రజాస్వామ్యానికి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే ఆ గొంతులకు ప్రాణం పోసే పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్ సంఘం, ఎల్పిడిఓ కేంద్రం నుంచి. మంగళం